నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు వీడియోలో కమ్మటి సగ్గుబియ్య సేమ పాయసాన్ని ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఈ పాయసాన్ని ఎలాంటి పండుగకైనా చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంక లేట్ ఎందుకండి, ఎలా తయారు చేసుకుందామో చూపిస్తాము. చూడండి, ఇక్కడ 100 గ్రామ్స్ అయ్యేంత అరకప్పు సగ్గు బియ్యాన్ని తీసుకొని ఈ విధంగా 2 టైమ్స్ మంచిగా కడుక్కొని ఇలా 2 అవర్స్ లేదంటే కంపల్సరీ 1 అవర్ అన్నా ఇలా ఈ విధంగా నానబెట్టుకున్నాను. చూడండి, 1 అవర్ తర్వాత చూపిస్తాను. మంచిగా నానుకున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక పాన్ పెట్టేసి ఇలా 3 స్పూన్స్ నెయ్యి వేసాను. నెయ్యిలోకి మనం ఎలాంటి డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గోడంబి వేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ద్రాక్ష వేసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టేసుకుందాము. చూడండి, మంచిగా ఫ్రై అయ్యాయి. ఎక్కువగా మాడనివ్వకూడదు. ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్లోనే ఉండాలి. ఒక ప్లేట్ తీసుకొని పక్కన తీసుకుందాము. తీసుకొని నెక్స్ట్ అదే నెయ్యి ఉంటుంది. నెయ్యిలోనే 1 కప్పు సగ్గు బియ్యంకి 1 కప్పు సేమియా పర్ఫెక్ట్ సరిపోతుందండి. ఇక్కడ హెల్తీగా షుగర్ లేకుండా బెల్లంతో తయారు చేస్తున్నాను. ఈ విధంగా బెల్లంతో తయారు చేయడం వల్ల ఎలాంటి షుగర్ పేషెంట్ ఉన్నా కానీ తినవచ్చు. చూడండి, ఇక్కడ 1 కప్పు సగ్గు బియ్యంకి 1 కప్పు చూడండి సేమియా తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. దీన్ని కూడా సేమ్ లో ఫ్లేమ్లోనే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోనే పక్కన తీసి పెట్టేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్లోనే ఈ విధంగా 3 కప్పు పాలు 2 కప్ వాటర్ తీసుకున్నాను. ఇక్కడ నేను కెమెరా ఆఫ్లో ఉంది, సారీ ఫ్రెండ్స్, నేను వేసేసాను. చూడండి, ఈ విధంగా వేసినాక ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను వేసి మంచిగా తిప్పాలి. చూడండి, ఈ విధంగా దీనిలోనే సగ్గు బియ్యం కూడా వేసేయాలి. ఇలా వేసేసి పక్కన ఇది ఉడికే వరకు మనం బెల్లాన్ని పాకం తయారు చేసుకునే అవసరం లేదండి. ఈ విధంగా కొంచెం కరిగితే చాలు. ఈ విధంగా కొంచెం బెల్లం అంతా కరిగి కొంచెం ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని చూడండి, ఈ విధంగా మంచిగా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పాయసం చక్కగా ఈ విధంగా ఉడకాలి. కొంచెం ఉడికిందో లేదో అనేసి ఒక సగ్గు బియ్యం తీసుకొని ముట్టి చూడండి, ఉడికింటుంది. అలా స్టవ్ ఆఫ్ చేసి ఈ పాయసం చల్లారినాక బెల్లం అనేది ఫిల్టర్ చేసుకోవాలి. వేడివేడిగా వేసేటప్పుడు పాలు పగులుతాయి. చూడండి, ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని చల్లారినాక ఫిల్టర్ చేసుకుంటున్నాను. మంచిగా ఫిల్టర్ చేసుకుంటే బెల్లంలో ఉండే రాయిలు గలీజ్ డస్ట్ అంతా వచ్చేస్తుంది. చూడండి, ఎంత డస్ట్ ఉంది. ఈ విధంగా మంచిగా ఫిల్టర్ చేసుకోవాలి. మంచిగా కమ్మనిగా సగ్గు బియ్య సేమియా పాయసం తయారయ్యిందండి. ఇలాంటి పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఇది ఎలాంటి ఫెస్టివల్కైనా తయారు చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఈ విధంగా ఎక్కువ ఉడకనవసరం లేదు. ఈ విధంగా ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం, ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము కదా, దాన్ని డ్రై ఫ్రూట్స్ వేసేయాలి. మంచిగా బెల్లంతో చేసుకుంటే హెల్తీ కూడా ఉంటుందండి. లాస్ట్కి ఇలాచీ పౌడర్ వేసేసుకొని అంతేనండి, సింపుల్గా సేమియా పాయసం రెడీ అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదు. నచ్చితే ఎలా ఉందో లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీతో ఇంకా మీ ముందు వీడియోస్కి వస్తానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి, అలానే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.